వెల్కమ్ టు పల్లవి టీవీ. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది ఈరోజు. సో అమెరికా ఎప్పుడు కాశ్మీర్ ఇష్యూను అంతర్జాతీయ ఇష్యూగా చేద్దాం, అంతర్జాతీయ ఇష్యూగానే చూద్దాం, అందులో ఇక అశాంతిని ఇంకా పెంచుదాం, పాకిస్తాన్తో చేతులు కలుపుదాం, పాకిస్తాన్ వాడుకుందాం, పాకిస్తాన్కి ఆయుధాలు ఇద్దాం, ఆ ఆయుధాల వాళ్ళతో కశ్మీర్లో హింసను ప్రేరేపిద్దామనే చూసింది తప్ప, దాని నిర్వాహకం అంతలే చూసింది తప్ప ఎప్పుడు కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా అమెరికా చూడలేదు, అంతర్భాగంగా మాట్లాడలేదు. కానీ ఈరోజు కీలక పరిణామం జరిగింది. మా పరిణామం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మనకు సెర్జియో గోర్. ఇతని పేరు సెర్జియో గోర్ ఎవరంటే అమెరికా రాయబారి, దక్షిణాసియా వ్యవహారాలు చూసే రాయబారి. సో ఒక రకంగా ట్రంప్కు దూత. దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వ్యవహారాలు చూసే రాయబారి, ట్రంప్కు దూత లాంటి వ్యక్తి. సో ఇతను ఈరోజు ఫస్ట్ టైం తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ పోయిండు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యి మాట్లాడిన తర్వాత అమెరికా భారత్ సంబంధాలు కావచ్చు, అమెరికా జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు కావచ్చు కొంత డిస్కస్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి జమ్మూ కాశ్మీర్ గురించి కొన్ని కీలక పాయింట్స్ మాట్లాడినా ఏంటో చూద్దాం. Here knows I'm the U.S. ambassador to India, and this is an important part of India, and so I'm here visiting for the first time. It is an incredibly beautiful place, and so I'm thrilled to be here, thrilled to see this place. We just had a very good meeting, and we have some follow-ups that we hope to take back to Washington, back to Delhi. But a very warm, a very cordial, and we look forward to building this relationship forward. This is a part of India. ఇండియాలో ఇది ఒక ముఖ్యమైన భాగం అని చెప్తా ఉన్నారు. కాశ్మీర్ ఇండియాలో భాగమని అమెరికా రాయబారం మాట్లాడడం అనేది ఇక్కడ కీలక పరిణామంగా మనం చూడొచ్చు. సో ఇది ఇన్క్రెడిబుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇన్క్రెడిబుల్ ప్లేస్ అని చెప్తా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ని. ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతున్నాడు. సో ఇందులో ఒక కీలక అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అంటేనే పర్యాటకం. జమ్మూ కాశ్మీర్ పర్యాటకం సంబంధించి, జమ్మూ కాశ్మీర్ ఆర్థిక సంబంధాలకు సంబంధించి అమెరికాతోని, వాషింగ్టన్తో నేను మాట్లాడతాను, కొన్ని కీలక అంశాల్లో మేము ఒక డిస్కషన్ జరిగింది ఇక్కడ అనేది చెప్తా ఉన్నారు సెర్జియో గోర్. అయితే ఇక్కడ కీలక అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ టూర్ మీద నిషేధం ఉంది. నిషేధం అంటే దాని లెవెల్ 4 అడ్వైజరీ. సో అమెరికా టూర్ అడ్వైజరీలో లెవెల్ 4 నిషేధం అన్నట్టు. సో లెవెల్ 4 అంటే ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ శాంతి భద్రతలు సరిగా ఉండవు, ఇక్కడ ఎప్పుడు కాల్పులు జరుగుతూ ఉంటాయి, అశాంతి కొనసాగుతూ ఉంటుంది, హింస నడుస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికా టూరిస్టులకు ఇది లెవెల్ 4 నిషేధిత ప్రాంతం అన్నట్టు జమ్మూ కాశ్మీర్ అనేది. సో జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్లో కొంత నక్సల్స్ ఏరియా ప్రాంతం కావచ్చు. సో ఇట్లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ టూర్ అడ్వైజరీలో సో లెవెల్ 4 అన్నట్టు. లెవెల్ 4 అంటే వెళ్ళకూడదు, బ్యాన్ అని, ఒక రకంగా బ్యాన్ అని. సో ఇప్పుడు ఆ బ్యాన్ ఎత్తేసిరా ఆయన కామెంట్స్తో అంటే అది పూర్తిగా లేదు. సో కానీ ఒక అమెరికా అంబాసిడరు, సో రాయబారి, దక్షిణాసియా వ్యవహారాలు చూసే రాయబారి ఇక్కడికి వచ్చి సో ఇది బ్యూటిఫుల్ ప్లేసు, అందమైన ప్లేసు, ఇన్క్రెడిబుల్ ప్లేసు, ఇది ఇండియాలో భాగం అని చెప్పడం అనేది కీలకంగా మారింది. సో ఈ అమెరికా రాయబారి పర్యటన జమ్మూ కాశ్మీర్ను చూసిన తీరు, జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన విధానం అనేది జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని బూస్టప్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ఆ అడ్వైజరీ కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా వాళ్ళ రాయబారి వచ్చి జమ్మూ కాశ్మీర్ అందాలను చూసిన తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి శాంతి ఏదైతే ఉందో, సో ప్రస్తుతం ఉన్నటువంటి శాంతి కావచ్చు, రోడ్లు కావచ్చు, టన్నెల్స్ కావచ్చు, రైల్వేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటిని చూసినాక ఖచ్చితంగా ఆ అడ్వైజరీ మారే అవకాశం ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా అమెరికా టూర్ అడ్వైజరీలో మార్పు కనుక చేస్తే జమ్మూ కాశ్మీర్కు టూరిజానికి మరింత ఊతమిచ్చినట్లు అవుతుంది. సో దీనికి సంబంధించి అమెరికా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సో ఈ రాయబారి వాషింగ్టన్తో ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా, మళ్ళా ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ అధినేత ఆసిఫ్ మునీర్ ఎంటర్ అయ్యి, ఎందుకంటే ట్రంప్కి దగ్గర కాబట్టి అట్లా అంటాడు, అట్లా కాదు, మీరు టూరిజం బ్యాన్ చేయరు, అక్కడ అమెరికన్లు ఎవరు అక్కడికి పోకుండా మీరు నిషేధిత అడ్వైజరీ కొనసాగించండి అని చెప్తాడా? సో అమెరికా మధ్యలో పుల్లేస్తుందా? ఈ రాయబారి చెప్పింది, ఇక్కడ మీడియాతో చెప్పింది వాషింగ్టన్తో కన్వే చేస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.